అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఒక అందమైన మన ఆశ్రమం అలా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే వీడియో మొత్తం చూసి బాగుంది అనిపిస్తే, కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా అలాగైతే స్టార్ట్ చేసేద్దాం. డే మొత్తం ఏమేమి చేసాము అనేది కొంతవరకు ట్రై చేస్తాను మీ ముందుకు తీసుకురావడానికి. చూద్దాం, ఓకేనా? రండి. మన ఆశ్రమ అందాలు కూడా కొద్దిగా చూసుకుంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పూలన్నీ కూడా ఈ రకంగా కళాగల్పంగా ఉండడం వల్ల ఇదేమనిపిస్తుంది అంటే, నాకు దీన్ని చూసి ఈ ప్లేస్, ఈ ప్రదేశాన్ని చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తుంది అంటే, ఏదైనా ఫంక్షన్లో అంటే పెళ్ళిళ్ళలో, పబ్బాల్లో, ఏదైనా ఫంక్షన్ పండగల్లో అట్లాంటి అవుట్లలో ఆడవాళ్ళు అందంగా చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని రెడీ అయితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అబ్బా చూడండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క కలర్లో ఎంత బాగుందో. అన్ని పూలు అన్ని కలర్లు కూడా కలిసి ఉన్నాయి. చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టము. అంటే అన్ని ప్లేస్లు ప్రత్యేకంగా ఇష్టమే నాకు, కాకపోతే ఇది చాలా ఇష్టం అనమాట. ఇది మాత్రం ఈ రకంగా పండగల్లో ఆడవాళ్ళని, ఆ ఫంక్షన్లో ఆడవాళ్ళని పోల్చారమ్మా ఈ ప్లేస్ని అయితే మాత్రం. మీకేమనిపిస్తుంది అనేది కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఇటు పక్క చూడండి, అంటే లాగని చెట్లు చూపిస్తున్నామంటే లాగలో ఇది కూడా ఒక భాగమే అని నేను అనుకుంటాను. ఇవి చూడండి, ఈ రింగుల్లోనే ఈ విధంగా సెట్ చేశాను డిజైన్ లాగా. అందులో ఆకుకూరలు అవి ఇవి వచ్చాయి, అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటాము, అంటే వాడుకుంటాము. ఇది శంకుపూలు అండి, బ్లూ శంకుపూలు. అంటే మీకు తెలియదని కాదు, ఇది తీగలు మాత్రమే. ఇది కొమ్మ, ఈ కొమ్మ వేరే కొమ్మ, ఇది వేరే చెట్టుది కొమ్మ. ఎండిపోయిన కొమ్మని ఈ విధంగా నాటుకొని ఈ తీగలు అయితే దీనికి అల్లిచ్చాను. ఇది చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇది ఒక ప్లాన్ అనమాట. అంటే నేనేమో మేధావని కాదు, కాకపోతే ఏమంటే ఈ రకంగా చిన్న చిన్న ప్లాన్లలో అందాలు సృష్టిస్తానబ్బా. అది చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇదైతే ఎండు కొమ్మ, ఈ మొత్తం అంతా ఎండు కొమ్మే ఇది. ఆ కొమ్మకి ఈ విధంగా మన శంకుపూలు అయితే తీగనైతే అర్లిచ్చానండి. ఇంత బాగా వచ్చింది, ఎంత అందంగా ఉంది కదా. చూడండి ఇవంతా గిన్నెకి రకంగా జోలినట్లుంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంది. ఎర్ర కాకడాలు ఎందుకమ్మ కొయ్యలేదు అనుకోవచ్చు. నేనైతే కొంచెం వేరే పని మీద బిజీగా ఉండడం వల్ల పూలు అయితే కొయ్యలేదండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం విరుగుసాయి అనమాట. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఎర్ర కాకడాలు. చూడండి ఇది దొండకాయల చెట్టు. దొండకాయలు ఏమంటే ఎక్కువ రాలేదు, తక్కువ వచ్చినాయి. అంటే చిన్న చెట్టు కదా, ఇప్పుడే చెట్టు పెద్దదవుతుంది. కాయలు తక్కువ ఉన్నాయని మాగనేలే, అందులో మాగితే పండు అవుతే పండుకాయలు తిందాము అన్నట్లుగా వదిలేసాం. ఇదిగోండి పండు అవుతున్నాయి. ఈ రకంగా పండు కాయలు బాగుంటుంది తినేదానికి. బాగా ఈ రకంగా పండు అయిపోయినాయి అన్నీ. చాలా వరకు పండుకాయలు అంటే ఒక రోజు కోసి, అంటే ఒక రోజు అంటే ఈరోజు రేపు పోయాలి, లేకపోతే చాలా పండు అయిపోయాయి. కడిగేసి తింటే బాగుంటుంది. ప్రభావతమ్మ ఏమంట? నేను నేర్పించేసిన. అవునమ్మా, అవునమ్మా. ప్రేయర్ అయిపోతూనే మేము మాట్లాడింది, కేకలు పెట్టేసి అరిచిపోయింది. పోనీ నువ్వేమంటావమ్మా? ఏమనుకోతే ఊరికే ఎందుకమ్మా తిడుతుంది? ఏమన్నావు నువ్వు? కాదమ్మా, ఏమన్నావు? డికాషన్ కాదు, అది కషాయం. ఆంటీ ఈ పక్కనుండే ఆంటీ కూడా. నువ్వు ఆయమ్మ క్లోజ్ కదమ్మా, మీ ఫ్రెండ్స్ కదా నువ్వు ప్రభావతమ్మా. నీకు బొట్లు పెడుతుంది, ఐబ్రోస్ దిద్దుతుంది, లిప్స్టిక్ వేస్తుంది, అన్ని చేస్తుంది. నువ్వు ఇంటికి పమ్మంటా ఉందే. అమ్మకి చెప్తాను ఉండు అని చెప్పు. అమ్మకి చెప్తాను ఉండు అని చెప్పు. సరే నేను అడుగుతాను. అవునే అమ్మా, అవునా?
ఆవేశం ఎక్కువ వస్తుంది. ఎవరికే? ప్రభావతమ్మకే పంపించేద్దాం ఇంటికి. అందరి మీద గొడవలు పోతే ఎందుకు పెట్టుకోవాలా? మార్నింగ్ టైము ప్రార్థనకు 6:30కి కదండి మొదలు. సార్ కూడా అట్లాగే 6:10కి 6:15కే వచ్చి కూర్చొని ప్రార్థన చేయమంటుంది. మేము వద్దంటే కోపం. నేను 10 నిమిషాలు ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే ప్రభావతమ్మ మీ అందరికీ తెలుసు. ప్రభావతమ్మ ఏమంటే కొంచెం కరాళి మనిషి. వీళ్ళందరినీ దబాయించడము, బెదిరించడము ఇట్లా చేస్తుంది. ఏమంటే ఆమె చెప్పినట్లే ఈనల్లా అన్నట్లుగా. అంటే చాలా వరకు చెప్పి చూశాను ఆమెకి, దండించి చూశాను. ఏం చేసినా కూడా ఆమె బుద్ధి అయితే మారుతూ ఉండలేదు. ఇట్లా వీళ్ళ మీదంతా అంటే పెత్తనం చేస్తుంది అనమాట. ఏం చేద్దామో మీరే కామెంట్లో పెట్టండి. ఆమెను కూడా ఇప్పుడు మాట్లాడించి మీ ముందుకు తీసుకొస్తాను. ఆమె ఏమంటుందో చూద్దాం. వీళ్ళు ఇప్పుడు కంప్లైంట్ విన్నారు కదా, ఈమెనేమో తిట్టిందంట పొద్దున్నే. ఈమెం చేసిందో ఈమె చెప్పాలి. ఏం చేస్తావు నువ్వేం చేయకపోతే ఎందుకు తిట్టుందమ్మా? ఏమో మాట్లాడిందమ్మా. అదే ఏమో మాట్లాడింది. ఏం మాట్లాడుతున్నామ్మా? నిజం చెప్పు, అబద్ధం చెప్పకూడదు. నీళ్ళు కూడా కొన్ని ఇస్తుంది, వేడి నీళ్ళు కూడా తీసుకొని కొన్ని ఇస్తుంది, కొన్ని అంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆమె మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమంటే పొయ్యి దగ్గర ఆమె పై వంటేస్తుంది. పై వంటేసి పై దగ్గర కూర్చుంటుంది. అంటే నీళ్ళు పొయ్యి బాయిలర్ పై ఉంది కదా, అది వంటేసి ఆడు కూర్చుంటుంది. నీళ్ళు వీళ్ళు పట్టుకోపోతారు, అంటే పని వాళ్ళు పట్టుకుపోయి ఇస్తారు. వీళ్ళు ఎవరిని గట్టిగా ఉండేవాళ్ళు పట్టుకుపోతారు. కానీ ఆమె ఇన్నే నీళ్ళు పట్టుకోవాలా అన్నట్లుగా చూడండి ఎంత ఇదో. ఆమె కూడా వీళ్ళలాగా వచ్చిండే వ్యక్తే, కాకపోతే ఇంత దబాయింపు ఇంత చేస్తూ ఉంది. ఇప్పుడు పోయి ఆమెతో కూడా మాట్లాడిద్దాము. మీరేమంటారో చూద్దాం. మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు దగ్గర ఎన్నిసార్లు చెప్పానంటే కొన్ని 100 సార్లు చెప్పాను ఆమెకి. అంటే అట్లా చేయొద్దు, మంచిది కాదు, ఏం పాపాలు చేస్తూ ఏమో బిడ్డలకు దూరంగా బతికి అయిపోయింది, ఇక్కడికి వచ్చావు, గతం అయిపోయింది, ఇక్కడన్నా మంచిగా ఉండేది నేర్చుకో అన్నట్లు చెప్తే ఆమెకి తలకెక్కుతూ ఉండలేదు. ఏం చేద్దామనేది మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా తెలియజేయండి. ఏం చేస్తామా, ఏం చేద్దామన్నట్లుగా పంపించేద్దామా, లేదా ఆశ్రమంలో కంటిన్యూ చేద్దామా? ఎంత బుద్ధి చెప్పినా కూడా ఆమె అట్లే చేస్తుంది. వీళ్ళందరినీ కూడా మాటల్లో హింసిస్తూ ఉంది. ఎట్లా చూడండి. టమాటాలు అయితే ఈ రకంగా చెట్లు అక్కడక్కడ వచ్చేసి ఫుల్గా టమాటాలు వస్తున్నాయి. టమాటాలు చూడండి గుట్టలు గుట్టలుగా. నీళ్ళు పట్టడానికి, చెట్లకు నీళ్ళు పట్టడానికి చాలా మంది పనిచేస్తారు. మెయిన్ లీడర్ ప్రతాప్ అనమాట. ప్రతాప్ అసిస్టెంట్ మన నారాయణ స్వామి. ఇక వీళ్ళతో పాటు ఇంకా వడి పట్టే వాళ్ళు ఉంటారు. అంటే ఇద్దరే పట్టాలంటే కూడా కష్టమే. ఇదిగోండి, ఇప్పుడైతే కాకరకాయలు కోసేద్దాం మనం. ఫ్రెష్గా మన తోటలోని కాకరకాయలు ఇదిగోండి ఈ విధంగా. చిన్నకాయలు, బుడంకాయలు ఉంటాయి కదా చిన్నవి, అట్లాంటివి అనమాట. చాలా బాగున్నాయి. ఇందాక అక్కడ కోసుకొస్తుంది కదండి, ఎంత బాగుంటుంది. కొండ అయిపోయింది. ఎండకి ఉష్ణం ఉంటే తగ్గిపోతుంది తింటే. బాగుంది కదా. ప్రస్తుతానికి అయితే ఇవి దొరికినాయి. ఇది ఫస్ట్ కోత అన్నమాట. 3 చెట్లు అయితే ఉన్నాయి, చూపించినా. ఆడొక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, 3 చెట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ కోతకి ఇన్ని వచ్చినాయి. ఇప్పుడైతే పైప్లో నీళ్ళు పడతాం, బాగుంటుంది. ఉంటాయి కదా, 2.5 కేజీ ఉంటుంది. శుభ్రం అయిపోయా.
మధ్యాహ్నం భోజనంలోకి నేనే వండుతాను. కాకరకాయ గొజ్జు ఏ విధంగా వండుతాను అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చాను. వీడియో తీసుకుంటా. ఇందాక వీడియో తీసుకొని కాకరకాయలు కోసుకొని మన పెద్దవాళ్ళతో పలకరించుకొని అన్నీ చేసుకొని వచ్చాను కదా. అలిసిపోయి ఇంటికి వచ్చిన భార్యకి స్పెషల్గా టీ పెట్టిస్తున్న శ్రీవారు అన్నమాట. వస్తారు మా వారు. కాకరకాయ గారు మా వారు వస్తారు. రండి శ్రీవారు. హాయ్, అందరికీ నమస్తే. టీ తాగండి. ఓకే, మావారు పెట్టిన టీ, కానీ ఈ టీ మావారు పెట్టిండేది కాదు. ఎవరు పెట్టిందా బట్టి? మీరే పెట్టింది. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు 2 గంటల రాత్రి మెలకు వచ్చింది. రాత్రి మళ్ళీ నిద్ర పట్ల. అవును. అప్పటి నుండి అట్లా ఇట్లా ఏదో చదువుకొని చేసుకొని వీడియోలు చూసుకొని ఇట్లా చేసుకుంటా ఉంటుంది. ఇంకా ఊరికే టైం పాస్ చేయదు ఎందుకు అన్నట్లుగా 5 గంటలకు అనుకుంటా, 5 గంటలకు టీ పెట్టేసి ఫ్లాస్క్లో పోసి పెట్టేసి ఇంకా స్నానానికి పోయి వచ్చేసాను. ఫ్లాస్క్లో ఉండిన టీని వంచుకొచ్చి ఇచ్చిన శ్రీవారు. కరెక్ట్ శ్రీమాత. అంటే మా వారు నిలబడి ఉంటారు, నేను కూర్చున్నారంటే మాకు అట్లా తేడాలు ఏం లేవు. మాకు ఎప్పుడు ఎక్కడ కానీ ఎక్కడ భేదాలు ఏం లేవు. తను కూర్చుని నిలబడినటువంటి ఆ టైం ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రభావతమ్మని పిలిచి అడుగుదాము, తనేమంటారో చూద్దాం. ప్రభావతమ్మా, ఇప్పుడు ఆశ్రమం మొత్తం నీ మీద కంప్లైంట్ అమ్మా. నీకు ఇప్పటికే 100 సార్లుగా చెప్పినానా లేదా? చెప్పినా. మళ్ళా నువ్వు సేమ్ అదే చేస్తా ఉంటే ఎట్లమ్మా? ఏం చేసి నువ్వు అంటావు, కానీ ఒకరు కాదు ఉండే అందరూ చెప్తారు నీ మీద. నువ్వు దబాయిస్తూ ఉండవు, అందరినీ బెదిరిస్తూ ఉండవు, ఆ వేడి నీళ్ళు పట్టుకోపోతే అరుస్తూ ఉండవు. అట్లా చెప్పాను. ఎందుకమ్మా? నీకు ఎందుకమ్మా? ఈ రోజు కూడా నువ్వు బెదిరించినావు. ఈ రోజు కంప్లైంట్ వచ్చింది, నేను వీడియోనే తీసిందాను. వచ్చేస్తానమ్మా నేను. అది కాదు, నువ్వు బుడంకాయని ఎందుకు బెదిరిస్తావు నువ్వు? అమ్మ దొడ్డి కూర్చునేసమ్మ బకెట్ మూసి పెట్టేసి వచ్చేస్తావు అందరూ. ఇప్పుడు ఆయమ్మ దొడ్డి కూర్చొని బాధించే వస్తే నువ్వు ఎవరికి చెప్పాలా? వాళ్ళు చూసిన వాళ్ళు నువ్వు ఎవరికి చెప్పాలా? మీకు చెప్పాలమ్మా. నువ్వెందుకు దండిస్తావు? ఇది న్యాయమా? లేదమ్మా, నీళ్ళు పోసేయమ్మా, ఎక్కువ నీళ్ళు అంటానమ్మా. ఏం లేదు, నువ్వు దండించినావు, ఆయన నేర్చింది. అక్కడ పక్కన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు అబద్ధం చెప్తారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పరమ్మా. ఫ్రెండ్స్, మీరే కామెంట్లో పెట్టండి. నేను మాట్లాడితే కూడా మీకు కట్టుగా అనిపించవచ్చు, కాకపోతే ఇప్పుడు బుద్ధి మాటలు 100 సార్లు చెప్పాను. ప్రతి ఒక్కరు ఆశ్రమంలో ఉండే ప్రతి వ్యక్తి ఆ మీద కంప్లైంటే. ఇంకనే పండు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తప్పు చేసినప్పుడు ఎవరికి చెప్పాలి? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పాలా? నాకు చెప్పాలా లేదా? నాకు చెప్పకుండా నువ్వు పెత్తనం చేసి నువ్వు దబాయిచ్చి నువ్వు చేయి మారుకొని పోతే వాళ్ళ మీద అప్పుడేం అర్థము? అంతా అది అయ్యింది. నేను చూసిండాను, నేనే చూసిండాను కూడా. నువ్వు చేయి బారింది నేనే చూసిండాను. ఆ రోజు మీరు మరి లేదా? ఇంకా అది కాదా? తప్పేనమ్మా. గమ్మును మా అమ్మ ఎవరమ్మా ఇచ్చారు నీకు పెత్తనము? నీకు ఎవరు ఇచ్చారు పెత్తనము? ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేయడానికి కూర్చున్నాము. ఇంకెప్పుడేమంటే తులసమ్మ మీటింగ్కి పోయి వచ్చిందబ్బా. ఏం మీటింగ్ రా? తులసమ్మ దీప గ్రూప్ మీటింగ్ అమ్మా. గ్రూప్ మీటింగ్గా గ్రూప్ మీటింగ్ పోయి వచ్చిందంట. వస్తూ వస్తూ ఉట్టి చేతులతో రాకుండా ఈ రకంగా పూలు తెచ్చింది. ఎవరికమ్మ పూలు? అమ్మకమ్మ. అమ్మకి. ఈ పూల? ఈ పూలు కూడా దేవుడికి. దేవుడికి. తను ఎప్పుడు పూలు తెచ్చినా నేను ఇట్లే తీసుకుంటానబ్బా, వీడియో కోసం ఏం కాదేనరా. ఎవరు మన ఆశ్రమంలో ఎవరు పూలు తెచ్చిచ్చినా నాకు ఈ రకంగానే తీసుకుంటాను, నాకు అలవాటు. మళ్ళీ అమ్మ వీడియో కోసం యాక్టింగ్ చేస్తుందేమో అనుకోవద్దండ. కాకపోతే ఈ వీడియోలో మీరు నన్ను ఖచ్చితంగా తిడతారని అనుకుంటా. చూద్దాం ఎట్లెట్లా తిడతారో, ఏమేమి తిడతారో, ఎట్లా భాషల్లో తిడతారో కామెంట్లు అందరూ చదువుతాం. ఆశ్రమంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఎందుకమ్మా అనుకుంటే వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు ఎందుకు అనేది. తిడతారో, మెచ్చుకుంటారో, లేకపోతే అమ్మ చేసింది కరెక్ట్ అంటారో మీ ఇష్టం. ఏమంటే ఉండేది చెప్పాలి కాబట్టి చెప్తాను. నా తల్ల ఉండే పూలు అయితే అంటే అది కట్ ఉండేది ఉండేది చెప్తాను. అది కట్ అయిపోయిందబ్బా. మళ్ళీ ఇది వేరే విషయం. ఇప్పుడు నా తల్ల పూలు అయితే మొన్నటి పూలు అండి. ఈరోజు పూలు కోయలే కదా, వీడియోలో చూశారు కదా మీరు. ఈరోజు పూలు అయితే కోయలేదు. ఇవైతే మొన్నటి పూలు నేను పొద్దున్న పెట్టుకొని ఇది వాడిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే టైం ఎంత మా టైం ఇంకా టైం చూస్తాడు ప్రతాప్. 10:24 10:24 అయ్యింది. ఇప్పుడైతే ఈ పూలు నేను తల్లో పెట్టుకుంటాను.
ఇది పూలు, ఈ పూలు నాకు ఎక్కువే అండి. కాకపోతే ఏమంటే ఈ పూలను భాగం చేసి ఎవరికన్నా ఇద్దామంటే ఒకరిద్దరికి ఇవ్వాలి, అందరూ పెట్టుకునేది కుదరదు, అంటే అందరికి ఇచ్చేదానికి సరిపోదు. కాబట్టి నేనే పెట్టుకుంటాను. నా జుట్టు కాస్త పెరిగింది కదా, కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఈ పూలు అయితే మాత్రం చెట్లకి వేసేస్తానండి నేను. ఈ పూలు తిప్పులోకి వేయను, తిప్పులోకి వేసినా ఎరువు అవుతుంది. కాకపోతే చెట్లకి మట్టిలో ఇట్లా మట్టిలో వేసి పాటలో రేంపులన్నా చెట్టు పక్కన మట్టిలో వేసి పూజ చేస్తాను అనమాట, ఎరువు అవుతుంది ఈ రకంగా. ఇది అమ్మవారికి పెడతాం, పెట్టేయపా అమ్మవారికి. కొంచెం నీళ్ళు చిముకరించి నెక్స్ట్ జుట్టు ముట్టుకున్నాను కాబట్టి చేయి కడుక్కొని మళ్ళీ కంచాను. ఇక్కడైతే ఈ వెజిటేబుల్స్ కట్టడానికి నేను కూర్చున్నాను, నాతో పాటు భాగ్యమ్మ కూడా వస్తుంది. అదిగో నా పక్క వాళ్ళు ఉన్నారు, భాగ్యమ్మ వాళ్ళంతా పక్కున్నారు. వాళ్ళ చిక్కుడుకాయలు, మన చెట్లోని చిక్కుడుకాయలు, మన చెట్లోని టమాటాలు, మన చెట్లోని కొత్తిమీర, మన చెట్లలోని కాకరకాయలు అన్నీ మనం చేసుకున్న పంటలు. ఆహా, ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికే. ఇంక తినడానికి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. దగ్గర ఎండకి కొద్దిగా పండు అయినట్లు అయిందండి కొత్తిమీర. కానీ మనం పంట చేసుకున్న కొత్తిమీర కాబట్టి గుమగుమలాడుతాను. కడిగేసాను కదా, పైపులో నీళ్ళు పట్టి కడిగాం కదా, కాబట్టి మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరీ తడిగా ఉంటే చేదు ఎక్కువ వస్తుంది. కొంచెం ఆరినాక కట్ చేస్తున్నాం కాబట్టి అంత చేదు రాదు, బాగుంటుంది. నేను చేదుకు చేదేసి వండుతాను. చేదుకు చేదేమమ్మా అనుకుంటున్నారా? ఆల్రెడీ కాకరకాయలు చేదుగానే ఉంటాయి, దానికి ఆవాల మెంతుల పొడి వేసి వండుతానన్నమాట. అంటే మామూలుగా కొంతమంది అందులో బెల్లం కూడా వేసుకుంటారు, బెల్లం కానీ చక్కెర కానీ. నేనైతే ఏమీ వేయనబ్బా, బెల్లం వేయను, చక్కెర వేయను, అలాగే చేస్తాను. కానీ బాగుంటుంది. బాగుంటుందా లేదో మన వాళ్ళు తిని చెప్తారు. అదిగో చూసారా, నిగనిగలాడే వంకాయలు అన్నమాట, నాటి వంకాయలు. మన తోటలో కాసిన నాటి వంకాయలు. మీకు ఇంతకుముందే చెట్లు చూపించాను, మన తోటలో వంకాయ చెట్లు కూడా ఉన్నాయి అన్నట్లుగా. అదిగోండి ఎంత బాగుందో, ఫ్రెష్గా చాలా బాగుంది. ఇప్పుడే కోసుకొచ్చారు. ఇవేమంటే అవి శనగలు అంటారు కదా, శనగలు ఇవి వేసి పులుసు చేస్తున్నాం అనమాట. ఆ వంట అయితే లోపల అయితే అంది. ఇప్పుడైతే నేను పై మీద కాకరకాయ పులుసు అయితే చేస్తున్నాను అబ్బా. ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా, కాకరకాయ పులుసు కావాల్సిన పదార్థాలు. ఇందులో మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం అయితే పెట్టలేదబ్బా. ఇక్కడ ఉండేది బెల్లం అయితే కాదు, కలర్ ఇట్లుంది బెల్లం అనుకోవద్దండి, అది ఆవాల మెంతుల పొడి అనమాట. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు కాకరకాయ పులుసుకి. ఇంకా ఆలస్యం చేయకుండా పొయ్యి మీద వంట అయితే చేసేద్దాం, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ రకంగా వేగింది కదా, ఇదిగోండి ఇప్పుడైతే ఈ విధంగా వేగింది కదా. కాకపోతే ఇంకా కూడా వేయించాలి దీన్ని. అంటే నేను ఎక్కువ వేస్తా అంటే అమ్మకు తెలియకుండా మాడిపేసిదేమో అనుకోవద్దండి, దానికని ముందుగా ఒకసారి చెప్దామన్నట్లుగా ఈ స్టేజ్లో మీకు చూపిస్తున్నాను. ఇంకా కూడా వేయించుకోవాలా. ఇంకోటి కాకరకాయ పులుసు చేసేటప్పుడు ఈ రకంగా వేయించుకునేటప్పుడు పాత్ర అయితే పెద్దగా అంటే విశాలంగా ఉంటే
చేదు అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. మరి ఇరుకు పాత్రలు వేసి కలబెట్టేస్తే కొంచెం చేదుగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పెద్ద పాత్రలు అయితే పెట్టుకున్నాను నేను. ఇది ఫైనల్గా ఎంతవరకు వేయిస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి వేయిస్తాను కూడా. ఇదిగోండి ఈ స్టేజ్కి ఇప్పుడు వేగిపోయినట్లు మనకు లెక్క. ఇప్పుడైతే బాగా వేగిపోయింది. ఈ రకంగా అదిగోండి ఈ రకంగా వేగిపోతే మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడైతే ఈ విధంగా బౌల్లో వేసి పెట్టేసామా, మళ్ళా అదే పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేశాను. ఆవాలు బాగా చిట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అందులో వేశాను. వీడియో అయితే ఇక్కడ మిస్ అయింది. సన్నని మంట మీద ఎర్రగడ్డలు అయితే బాగా దోరగా వేయించుకున్నానండి. ఇప్పుడైతే మన చెట్లో కోసుకొచ్చిన కరివేపాకు అందులోకి వేశాను. అవి కొంచెం వేగిన తర్వాత తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలు అంటారు కదా, ఇదిగోండి ఇవన్నీ వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచుకున్నాను. అంటే ఒక పాయకు ఒక దెబ్బ వేసి దంచాలన్నమాట. ఈ విధంగా అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులోకి వేశాను. టమాటా ముక్కలు తొందరగా వేగిపోతాయి అన్నట్లుగా ఉప్పు అయితే అప్పుడే వేసేస్తానండి. సరిపడా ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు అయితే ఇదిగోండి ఈ విధంగా వేసేస్తానన్నమాట. ఇది కొంచెం బాగా ముక్కలన్నీ మెత్తపడిన తర్వాత ధనియాల పొడి, కారపొడి, పసుపు, ఆవాల మెంతులు వేయించి పొడి కొట్టుకున్న పొడి అన్నమాట. ఇవన్నీ కూడా సన్నని మంట మీద ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో అందులోకి వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకొనేస్తే పొడిలంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అందులోకి వేశాను. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు అయితే మరీ ఎక్కువ పోయకూడదండి, తక్కువే పోసుకోవాలా. అంటే మనకి ఇది చూసేదానికి తాలింపులాగా అనిపిస్తుంది, కాకపోతే ఇది మంచి పులుసు. ఆ పులుసు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అన్నంలో కలుపుకుంటే అసలు దాన్ని చూస్తేనే వెంటనే తినేయాలా అనేలాగా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా వేసినవన్నీ వేసాను కదా నేను. మీకు కావాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు చివర్లో. అది ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. అంటే బెల్లము చక్కెర అట్లా వేస్తారు కొంతమంది, మీరు కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసి దించేస్తే ఎంతో రుచికరమైన కాకరకాయ గుజ్జు రెడీ. ఇదిగోండి అన్నంలో కలుపుకున్న ముద్దకైనా, చపాతీకైనా, దోశకైనా సూపర్గా ఉంటుంది. ఓకే, ఏమంటే పొద్దున్నే నాకు టీ ఇచ్చారు కదా మావారు. ఇప్పుడే పొద్దున్నే నాకు టీ ఇచ్చేసి చిత్తూరుకి వెళ్ళారనమాట. ఇప్పుడైతే వస్తున్నారు. అంటే ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారా? ఇప్పుడైతే టైము 1:30 అయిందండి. మధ్యాహ్నం 1:30 అయింది. అయితే మళ్ళీ ఇంటికి వస్తాను. ఈ ఎండలో చిత్తూరులో ఉడికిపోయింటారు. అంటే చిత్తూరుకి ఎందుకు వెళ్ళారమ్మా అని అనుకుంటున్నారా? చిత్తూరుకి అయితే కోర్టుకి వెళ్ళారండి. అంటే ఉండేవాడు చెప్పాలి కదా. నేను ఉండేట్టు చెప్పేస్తానప్ప అన్నీ మీ ముందుకే. అది కోర్టుకి ఎందుకు వెళ్ళారు అనే విషయం కూడా చెప్తాను. చెప్పాను కదా వీడియోలో, నేను చెప్తానే ఉంటాను. ఎప్పుడో నాకు బిజినెస్లో లాస్ వచ్చాను. ఆ బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు మాతో అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళంతా ఓపిక లేక కోర్టుకి వేశారు. కాకపోతే కోర్టుకి వేశారు కానీ కాకపోతే వాళ్ళని పాపం దేవుడు తీసుకునేశారు. కరోనాలో వాళ్ళు చనిపోయారు. కాకపోతే కేసు అయితే జరుగుతూనే ఉంది. అలా కోర్టుకి వేసినంత అయితే లేదండి.
భగవంతుని నిర్ణయం. మేమైతే కొట్టి తిరుగుతానే ఉంటాం. ఏమవుతుందో చూడాలా. చిన్న గిఫ్ట్ మీకు ఏమో కదా పనస్తుళ్ళు అంటే గిఫ్ట్ అంటే నాకు మనం తెస్తే ఎట్లా అందరూ ఉండరు కదా. అందరూ తెచ్చుకుందాం మనం. మీరు ఇప్పుడే తేవాల్సిండప్ప. నేనైతే అందరూ తెచ్చింటాను కదా. నాకు టైం లేదు. అబ్బా దిగినాము కొన్ని 2 రకాలు వచ్చేద్దాం. సూపర్. థ్యాంక్ యూ. మేము ఇటు ఉండేవాళ్ళు బాగా తినేస్తామప్ప. అది లోపకపోతే ఇది గుంపు అని. తులసమ్మ చేస్తా దండరాకి భలే ఉందప్పో. నేను మామూలుగా ఏమంటే ఎవరన్నా వస్తే వాళ్ళు చేయి గమనిస్తా, అంటే ఎవరన్నా మాట్లాడుతా అంటే ఇట్లా వాళ్ళు చేయి గమనిస్తాను అనమాట. వాళ్ళ చేతిలో అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద ఆయన మన ఆశ్రమానికి వచ్చాడు. పెద్ద ఆయన అంటే ఇంత ఏజ్ ఉంటుంది అనుకుంటా. మీరు పెద్ద ఆయనే కదండి. అంతే పెద్ద 64 అంటే పెద్ద కరెక్ట్, పెద్ద ఆయనే. మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారేమో. అంత ఏజ్ ఆయన ఒక ఆయన వచ్చాడు, పంచగించి కట్టుకొని బాగా వెయిట్లో వచ్చాడు అనమాట. ఏమంటే ఆశ్రమంలో జాయిన్ కావాలమ్మా అన్నట్టుగా అన్నాడు. ఆ సౌండ్ వస్తుందా పాప చేపా జాయిన్ అన్నట్లు అన్నాడు. మళ్ళీ సరే మాట్లాడుతాను, మీ భార్య పిల్లలప్ప అంటే నా భార్య చనిపోయింది అన్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇట్లా పిల్లలు చూడలేదు అంటే ఇట్లా మాట్లాడతాను, భార్య చనిపోయింది పిల్లలు అయితే చూడలేదు అని ఇట్లా మాట్లాడుతూ అన్నప్పుడు చేయి గమనించాను నేను. ఇంకొక భార్య ఏం చేస్తాను తప్ప అంటే ఆయన సడన్గా షాక్, ఇంకొక భార్య అని ఎట్లా తెలుసు అన్నట్లుగా. మళ్ళీ మీ చేయి చెప్తా ఉంది తప్ప, 2వ భార్య ఉంది మీకే చెప్పాను అన్నట్లుగా మెల్లిగా ఆవిడ నన్ను చూడదండి అని చెప్పారు. అది అసలు విషయం. ఆ రకంగా చేయి చూస్తాను అన్నమాట. నాకు తెలిసిందంటే విడివిడి జ్ఞానం మరి ఓ కాదు అట్లా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కొన్నే తెచ్చారు కాబట్టి వంటింట్లో ఉన్నాం కదా, మేము మాత్రం తినేస్తాం. అందరికీ మాత్రం ఒక రోజు తెస్తాం. అందరికీ ఒక రోజు తెస్తాం. నేనైతే మాత్రం ఏం కొన్ని అందరూ కొంటానబ్బా. ఎందుకంటే ఆశ్రమం నా ఇష్టంగా నేను పెట్టినది కాబట్టి నేను అట్లే తెస్తాను. తనకి భార్య అంటే ప్రేమ కాబట్టి భార్య కోసం తెచ్చాడు. ఇది కరెక్టే కదా, అవునా కదా? మీరు కామెంట్లో పెట్టండి. ఇంత నా కోసం ఇంత చేయడమే గొప్ప. అంటే ఇంత అంటే ఇది తేవడం కాదు, నా కోసం ఆశ్రమాన్ని ఇంత నా సర్వీస్ ఒప్పుకోవడమే గొప్ప. ఇంక మళ్ళీ అదే చెప్తారే ఏమంటారబ్బా, ఏదో అది గుర్తురాలే. కదా బాగా తీగుండేనా బాగా తీగుండే ప్రతాప్ ఇంకా ఒకటి ఇచ్చా, వీడియో తీలే పాప. పొద్దున్న నీకు దొండకాయ ఇచ్చినప్పుడు కూడా వీడియో తీయాలి కదా. వంట చేసినప్పుడు ఎర్రగడ్డలు వేసినప్పుడు వీడియో తీయలేదు. మళ్ళీ అమ్మా కొత్తిమీర వేసినప్పుడు వీడియో తీయలేదు. ఈసారి జీతం కట్టు మీకే. సరే అమ్మా. బోలే వచ్చా కలర్ 3 కలర్స్. 3 కలర్స్ అవును, ఆరెంజ్, పింక్, ఎల్లో. ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే మమ్మీ డాడీ అన్న బయట పోయి వస్తే ఏమన్నా నా కోసం తెచ్చింటారు అని పరిగెత్తి కారు దగ్గర పోయినట్లు. కరెక్ట్ తెచ్చాడు ఇప్పుడు. కానీ ఏజ్లో కూడా మా ఇద్దరికి 10 years డిఫరెన్స్ ఉందండి. నేను అప్పుడప్పుడు అంటా ఉంటా ఏమంటే అంటే మేనత్త మేనమామ బిడ్డలు అట్లా అయింటే నువ్వు నన్ను ఎత్తుకో ఉండొచ్చు అని చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఎత్తుకోవచ్చులేదు కాదు, మిందేసుకొని కింద పడిపోతావు. అవసరమా?
రెండు తినువా తినే చోట్ల అవునా కదండి నీకు బాగుంటారుందమ్మా నీకు ఓకే సార్లే కరెక్ట్ నువ్వు అడిగింది ఒకటే అంటే అమ్మకు షుగర్ ఉంది కాబట్టి ఓటేచ్చా అంటే కంట్రోల్లో ఉంది లేదు ఇబ్బంది ఏం లేదు ఇంకెన్ని ఉన్నాయి ఇంక 3 ఉన్నాయి పిల్ల 3 ఉన్నాయి బాగున్నావా మనం కూడా తింటావా తులసి అమ్మ కూడా తింటున్నాను ఇంకా ఓకే 2 మిగిలినాయి నేను తినేస్తా నువ్వు తింటావా వంటలు అయితే రెడీ అయిపోయినాయి బా ఎత్తుకొని పోదాం మనకి ఏముందమ్మా నీ క్యారెట్లా సాంబార్ అమ్మ వంకాయ పులుసు అమ్మ వంకాయ శనగలు పులుసు సూపర్ మీరేం పెట్టుకున్నారప్పా కాకరకాయ ఎవరు చేసిందే అమ్మగారు చేసింది అది అబ్బా ప్లేట్ ఓపెన్ చేసిన గుమగుమలాడుతా ఉంది. మన ఆశ్రమంలో చేసిన మజ్జిగమ్మ మన ఆశ్రమంలో చేసిన మజ్జిగ ఓకే వెరీ గుడ్ నువ్వేంపా రాగి ముద్దమ్మా వేడి వేడి రాగి ముద్ద వెరీ గుడ్ వైట్ రైస్ వైట్ రైస్ ఓకే వెరీ గుడ్ అప్పా రండి 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 కడప బండ్లు అయిపోయా చెప్పు అన్నానమ్మ నువ్వు చెప్పవమ్మా చెప్తానమ్మా ఏమ్మా భోజనాలు ఈరోజు అమ్మ ముద్దమ్మ కాకరకాయ తాలింపు తాలింపు కాదు మాది పులుసుమా పులుసు అమ్మ అన్నంలో కలుపుకునే పులుసు అంటే ఆ రకంగా చేస్తే బాగుంటుంది ఈరోజు తాలింపు లేదు అదే అన్ని తాలింపు అయినా అదే పులుసు అయినా అదే నువ్వు అన్నంలో కలిపినప్పుడు చూపిస్తాను వీడియో చూపిస్తాను చెప్పు వంకాయ గింజలు చారుమా తెల్లన్నము మజ్జిగ పొడియాలు అవునమ్మా అమ్మ నాయన ప్రేమ అమ్మ నాయన ప్రేమ మంచినీళ్ళు బాగుందమ్మా ఇప్పుడు అమ్మ అందరూ పంచేయండి బాగుందమ్మా సూపర్ అందుకే ఇంత బాగా రుచిగా ఉంది అది పొయ్యి మీద చేయండి మన తోటలోని పంట అమ్మ చేసిన వంట నిజంగానే బాగుందేమంటారా కొంచెం చేదు ఉంది కదా చేదు లేదా ఏమ్మా అక్కలమ్మా తింటువా కాకరకాయ తింటువా లేదా తినకనే బాగుందని చెప్పేసి బాగుందే అవునమ్మా మీరు తింటారమ్మా తింటున్నారా ముద్దులోకి భలే ఉందప్ప మన తోటలో కాసిన కాకరకాయలు అమ్మ చేసిన కాకరకాయ పొయ్యి మీద చేసిన కాకరకాయ కూర సూపర్గా ఉందే నువ్వేం కలిపినావప్ప తిన్నావప్ప బాగుందా నచ్చిందా ముద్దకు బాగుంది అప్ప ఓకే అప్ప నీకే బాగుందమ్మా మంచిగుందా కాకరకాయ చాలా బాగుందా ఓహో కొంచెం కూరతో బోల్డంత అన్నం తినచ్చు ఓ శుక్రవారం కాకరకాయ తినవమ్మా అదే మేము మొక్కబడా పెళ్ళైనప్పటి నుంచి మాకే అయితే మీ ఆయనకి ఇచ్చే అట్లయితే పట్టు రేపు తింటావు అది 10 రోజులైనా ఉంటుంది 10 రోజులైనా ఉంటుంది అది ఏం కాదు అవును బాగుంటుంది రేవప్ప కాకరకాయ తింటారా సూపర్గా ఉందప్ప అది కదా కరెక్ట్ అది ఎత్తి పెట్టుకోమ్మా ఏంపా మీకు ఎట్లుందప్ప
తోటలో పండిన పంట ఆ. అమ్మ చేతి వంట సూపర్ సూపర్గా ఉంది సరే అప్ప. కానీ అంతే అప్ప కాకరకాయలు వచ్చింది ఫస్ట్ టైం కదా తక్కువ వచ్చింది అంతే చేసినాను. నెక్స్ట్ చిన్నమ్మా నెక్స్ట్ టైం ఎక్కువ వస్తాయి కాబట్టి అప్పుడు ఎక్కువ చేసుకుందాం. సూపర్ ఉంది. అవునప్ప కొద్దిగా సూపర్గా ఉందే. ఏదో ఈడే ఉందే కాకరకాయ. ఇంకా నువ్వు కాకరకాయ తినలేదప్ప, టేస్ట్ చూసేస్తివే. సరే సరే అప్ప. కాకరకాయ చాలా బాగుందమ్మా. మార్నింగ్ పెరుగన్నం అదిరిపోయింది. పెరుగన్నం సూపరు. సూపర్. ఇంకా ఉంది రాత్రి కూడా కొంచెం ఎత్తి పెట్టినాము. ఆ తర్వాత పులుసు కూడాను బాగుందండి. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అమ్మా అందమే ఆనందం. చాలా బాగుందండి వంటకాలు. ఎక్కువ తినేస్తున్నానమ్మా. ఎక్కువ తినేస్తాను, ఏదో లావే కాలేదు కదమ్మా. అమ్మా అంటే ఇది ఎట్లుందంటే నువ్వు తింటా ఉంటే నేను లావ్ అయిపోతాను. తింటున్నానండి. అంతే. ఏమ్మా బాగుందమ్మా. బాగుందమ్మా. సూపర్గా బాగుందమ్మా. ఏమో పొద్దున్నే అమ్మ తిట్టానేమో తినకుండా అలిగేస్తావేమో అనుకుంటే. ఎందుకమ్మా పలిగేదా? పొద్దున్నే నేను తిడుతుంది కదా నిన్ను. అత్తంత అనుకోనమ్మా. నేను అనుకోవా? అనుకోను. నోరు కొంచెం ఇది అంతే. ఏమనుకోను. నోరు కంట్రోల్ అది కంట్రోల్లో ఉండదమ్మా. నాకు కంట్రోల్ ఉండదా? అయితే నీకు ఇంటికి పైకి దగ్గరలో రాసింది. లేదంటే టేప్ వేసేయమ్మా. టేప్ వేయాలి నోటికి. ఏం వేసేద్దామా? ఏం వేసేద్దామా? ఏమికంటే టేపు ఏంపా అశోకప్ప? ఆయన నోటికంటే టేప్ వేసేద్దామా? మాట్లాడడానికి ఇబ్బంది కదా. చూస్తే నీకు సపోర్ట్ అమ్మో. తినండి అప్పుడు ఎలా డిస్టర్బెన్స్ ఊరికి. ఆయింట్మెంట్ నీకప్ప ఇస్తానప్ప. కొంచెం ఉంది కాకరకాయ గొజ్జు. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయ గొజ్జు ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా ఎవరికన్నా కావాలంటే ఎక్స్ట్రా వడ్డించుకోండి. కొద్దిగానే వస్తుంది. మీరేస్తే నాకు అయిపోయింది. చాలా వదిలినాడే. నీకు కొంచెం వేయాలమ్మా. ఎవరి పర్వాలేదు, టేస్ట్ బాగా పెట్టినారే. చేతి వంటమ్మా. అవునా? చేతి కూడా తీయగా ఉంది. ఫ్రెండ్స్ తక్కువ అయింది. కాకపోతే అదాన్ని వేయాలన్నా? వేయాల్సిందే. థ్యాంక్ యూ మా. మెంతులు ఇస్తానే నానబెట్టుకొని. రైతు పెట్టుకుంటావా? బాగా చిక్కిచ్చినారమ్మా? పెట్టినామమ్మా. నీకు కావాలమ్మా? నీకు కావాలబ్బా? నీకు కావాలబ్బా? అట్లా అడిగేది. అయిపోయింది. ఇది మీరు ముద్ర వేసుకోండి సరిపోతుంది. ఇంకా మనం ఫుల్ వీడియోలు పెడతాం కాబట్టి మన తోటలో కోసే పంట ప్రతి పంటని కూడా వంట చేసి మీకు వడ్డిస్తూ మేము తింటూ మన వాళ్ళకి చూపిస్తూ వీడియోలు ఈ రకంగా చేసుకుందాం. అందరూ హ్యాపీగా ఉందాం. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే